ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈ మాసంలో మనకి అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఒక తిథి, అద్భుతమైనది. సంవత్సరం మొత్తం కూడా చేసినటువంటి ఉపవాసాలకి నక్తములకి ఈ ఒక్కరోజు మనం చేస్తే, నక్తము కానీ ఉపవాసం కానీ చేస్తే అద్భుతమైనటువంటి శుభయోగాలు. అన్ని రాసుల వారికి కూడా ఈరోజు మనకి విశేషం ఏంటంటే రెండు రకాల సందిగ్ధావస్థ. అందుకనే కొద్దిగా సనాతన ధర్మంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఇలాగే ఉంటుంది. విషయం ఏమిటంటే ఏకాదశి పర్వతిథి, ఏకాదశి పుణ్యతిథి. ఇది మనకి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి మనకి 6వ తేదీ శుక్రవారం రోజున స్మార్తులకి మధ్వలు అంటే వైఖానస ఆగమశాస్త్ర ప్రకారంగా కొంత, స్మార్త ఆగమశాస్త్ర ప్రకారం కొంత, మధ్వాచార్యుల యొక్క విశిష్టతతో ఉన్నటువంటి తత్వము కొంత, ఈ మూడు కలిపినటువంటివి ఏకాదశులు కొద్దిగా మనకి సందిగ్ధావత కలిగిస్తాయి. మరి ఇంతకు ఈ ఏకాదశి పుణ్యతిథిని ఎలా మనం వినియోగించుకోవాలి అని అడిగితే, ఏకాదశి పుణ్యతిథి నక్షత్రంతో యుక్తమైనది, కొంతవరకు ద్వాదశి ఏకాదశితో యుక్తమైనది ఒక లెక్కలు. ఇలా చేసేటువంటి సందిగ్ధావస్థ కన్నా స్మార్తులు మధ్వలు ఇద్దరు కూడా 6వ తేదీ ఏకాదశిని, ఈ జూన్ 6వ తేదీన ఏకాదశి నక్తముగా ఉండాలి. మరి వైఖానస ఆగమ శాస్త్రం అంటే వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా 7వ తేదీ శనివారం రోజున ఏకాదశి. ఈ ఏకాదశి విశిష్టత ఏమిటంటే, సందిగ్ధమైన ఏకాదశి ఉన్నా మీకు ఓపిక ఉంటే తప్పకుండా ఏదైనా ఒక ఏకాదశి రోజు, అంటే మీరు స్మార్త ఏకాదశి కానివ్వండి, వైష్ణవ ఏకాదశి అయినా సరే, మీరు నిర్జల ఏకాదశి కనీసం ఆచమన్యం మాత్రమే, అంటే ఒక 3 సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆచమనం చేయడం వరకు మాత్రమే, ఆచమనీయ అర్హత మాత్రమే ఉంటుంది. మనం మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండేటువంటి నిర్జల ఏకాదశి. ఇక్కడ మనకి పురాణ శాస్త్రంలో కొంత మనకి ఒక విషయం కూడా ఉంది. భీముడు ఆహార ప్రియుడు. ఆయనకి కూడా పాపం ప్రతిసారి కూడా ఏకాదశి రోజున నక్తం ఉండాలి అనే భావన బాగా ఉండేది. ఏకాదశి ఘడియలు అవుతున్న సమయంలో ఆయనకి ఆకలి పెంచుకుపోవడం, ఏదో ఒకటి తినేయడం, ఎప్పుడు బాధపడేవాడు. అయ్యో నేను ఏకాదశి ఉండలేకపోతున్నాను బాధపడుతున్నప్పుడు కృష్ణ పరమాత్ముడి యొక్క ఆశీస్సులతో, బావా భీమసేన, మీరు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున గనక మీరు నిర్జల ఏకాదశి గనక పాటిస్తే సంవత్సరం మొత్తంలో వచ్చేటువంటి ఏకాదశుల నక్తము ఉపవాసం ఉన్నటువంటి ఫలితాన్ని ఈ ఒక్క ఏకాదశి రోజు పొందుతారని చెప్పి కృష్ణ పరమాత్మ ఆయనకి వరాన్ని ప్రసాదించాడు. ఆ ఒక్కరోజు భీమసేనుడు నిర్జల ఏకాదశి వ్రతాన్ని చేస్తాడు. కేవలం ఆచమని, అది 3 పూటల ఆచమని, సంధ్య మార్చుకుంటాం కదా, ఉదయ సంధ్య, ప్రాతః సంధ్య, మాధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. ఆ సంధ్యా సమయంలో ఆచమని చేసేవారు. ఆడవాళ్ళకు కూడా అర్హత ఉంది, ఆచమని అర్హత ఉంది. ఆడవాళ్ళు ఆచమని చేసేసి లలిత పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము చేసుకోవచ్చు. ఇలా మనము నిర్జల ఏకాదశి రోజున ఆచమని మాత్రమే చేసి, ఆచమనీయము మాత్రమే చేసి నక్తము ఉపవాసం ఉన్న వారికి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క, ఆ యొక్క నారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. అన్ని రాసుల వారు, అన్ని నక్షత్రాల వారు, 108 పాదాలు, 27 నక్షత్రాలు, 12 రాసుల వారు, ఈ అష్టవశులు ఉన్నవారు, గురుడు ఉన్నవారు అంటే కర్కాటక రాశి వారు కానీ, సింహరాశి వారు కానీ, మీనరాశి వారు కానీ, ధనుసు రాశి వారు కానీ, ఎవరైనా సరే అనుకూలవంతమైనటువంటి రాశి ఫలాలు ఉన్న వాళ్ళైనా సరే, ఏ సంవత్సరం నాకు బలం బాగా ఉంది అనుకో అక్కర్లా. అన్ని రాసుల వారు ఈ ఒక్క పని చేస్తే చాలు, మీరు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. సంవత్సరం మొత్తంలో చేసేటువంటి 24 ఏకాదశులలో చేసేటువంటి నక్తము ఉపవాస ప్రక్రియ, ఆ స్వామిని ఆరాధించడము, విష్ణుమూర్తిని ఆరాధించడము ఈ నిర్జల ఏకాదశి రోజున, అంటే జూన్ 6వ తేదీన స్మార్త మధ్వ ఏకాదశి, 7వ తేదీ శనివారం రోజున వైష్ణవ ఏకాదశి. మీకు ఏది వీలైతే అది, సంప్రదాయంలో కులాచారాన్ని, మతాచారాన్ని బట్టి తప్పకుండా మీరు ఈ రెండిట్లలో ఏదన్నా ఒక ఏకాదశిని కనుక ఉండగలిగితే అద్భుతం, మీ జీవితంలో ఒక మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు, అనుకున్నది సాధిస్తారు. ఈ ఒక్క ఏకాదశి వ్రతంతోనే మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క నిర్జల ఏకాదశిని వినియోగించుకొని ఆయా రాసుల వారు
అదృష్ట యోగాన్ని, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. ఏకాదశి వ్రతం ఎలా ఆరంభించాలి, ఏ సమయంలో చేయాలి? సూర్యాస్తమయం వరకు కూడా నిర్జల ఏకాదశి, పూర్తి ఏకాదశి వ్రతమే. ఉదయం పూట కలశ స్థాపన చేసుకొని విష్ణుమూర్తి ఆవాహనం చేసి, ఆరాధన చేసి, అష్టోత్తరము సహస్రనామార్చన చేసి, స్వామివారికి వడపప్పు పానకం నైవేద్యం పెట్టి, మాధ్యాహ్నిక సమయం నుంచి సాయం సమయం వరకు కూడా నారాయణ మంత్రాన్ని స్మరణ చేస్తూ శివనామస్మరణ కూడా చేయవచ్చు. విష్ణోశ్చ హృదయగం శివ చేయవచ్చును. రెండవది 7వ తేదీ శివుడు కైలాసాగమన రోజు కూడా 7వ తేదీ మనకి ఏకాదశి రోజున శివుడు, పరమశివుడు కైలాసాగమనం చేసుకుంటాడు. ఆయన కైలాసాగమనం చేస్తుంటాడు. ఈ అమ్మవారి యొక్క యుద్ధము అంత అయిపోయిన తర్వాత ఆయన కైలాసాగమనం చేసేటువంటి శుభ సమయం. కాబట్టి ఆ రోజున పరమశివుడిని పూజించిన అద్భుతం, నారాయణుడు పూజించడం అత్యద్భుతం. ఇద్దరికీ భేదం లేదు, అభేదమైనటువంటి వారు శివకేశవుడు. కాబట్టి ఆ ఇద్దరిని మనము అర్చన చేయవచ్చు, ఆరాధన చేయవచ్చు, అష్టోత్తరం చెప్పుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవడో మూర్ఖుడు, ఎవరో చెప్పేటువంటి విషయాలు నమ్మకండి. శివుని నామస్మరణ ఉచ్చరించని వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు. భగవంతుడు ఒక్కడే. ఆ ఇద్దరికి భేదమైనటువంటి వాళ్ళే చెప్తున్నారు. శివుడు చెప్పినటువంటిది రామనామం, అత్యంత అద్భుతమైన రామనామం. ఆ ఒక్క నామం చెప్తే చాలు విష్ణు సహస్రనామం పాలన చేసినట్టు అన్నాడు. ఏ నామము? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని చెప్పింది ఎవరు అనుకుంటున్నారు? పరమశివుడు చెప్పాడు. ఒక రామ అన్న మంత్రం చదివితే సహస్రనామాలు చదివిన ఫలితం చెప్పాడు. శివుడే రాముణ్ణి ప్రార్థించినప్పుడు, రాముడే మహాదేవుణ్ణి పూజించినప్పుడు రామేశ్వరంలో వాళ్ళకి లేనటువంటి భేదం అల్పులమైనటువంటి మనకెందుకు? ఏదో చెప్పడానికి మేము బార్లము, వీర్లము, ఆ పీఠాధిపతులము, ఈ మఠాధిపతులు అనుకోవడం తప్ప తప్పుడు లేదు. తప్పుడు వాళ్ళది కాదు. మూర్ఖులుగా మనము భేదం చేసుకోవడం. కాబట్టి అభేదం లేనటువంటి ఆ శివకేశవుని మనం పూజించడం అత్యద్భుతం. ఈరోజు మనకి 7వ తేదీ శనివారం రోజున, అంటే మనకి ఏకాదశి ద్వాదశి కలిసినటువంటి రోజున శివ పరమేశ్వరుడు కైలాసాగమనం శుభ సమయం కూడా. ఆ రోజున సాయంకాల సమయంలో రుద్ర నమక చమకాలతో అభిషేకం చేసి సత్యనారాయణ స్వామి చేసుకుంటే ఇంకా మహావిశేషం. ఆ రోజు చెప్పనలవి కాని విశేషం. ఆ రోజు ధనం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా, ఇతరత్ర ఇంకేదైనా చేయాలన్నా అద్భుతమే. అటువంటి రోజు మీరు ఏదైనా దివ్య క్షేత్ర దర్శనం, ఉదయం పూట నారాయణుని, సాయంత్రం పూట శివుణ్ణి దర్శించండి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఒక ప్రయోజనాన్ని వితిన్ 41 డేస్లో పొందుకుంటారు. ఇది సాధ్యం, ఇది సత్యం. కాబట్టి ఇటువంటి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. కాబట్టి ఈరోజు మనము నక్తముగా ఉంటూ మర్నాడు పారణ చేయాలి. మర్నాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి, ఆ పరమేశ్వరుడికి, నారాయణమూర్తికి నమస్కారం చేసుకొని, బ్రాహ్మణుడి భోజనం తర్వాత మనం భోజనం చేసి పారణ చేయాలి. ఇలా ఎవరైనా సరే ఆ విష్ణుమూర్తిని మనసా స్మరణ చేసిన వారికి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యద్భవత్ ప్రభు భూతకృద్భూత భూద్భావో భూతాత్మ భూతభావన అన్న నామస్మరణ చేస్తే చాలు, నారాయణ అనుకుంటే చాలు, జన్మ సంసార బంధనాత్, అనేక రకాల బంధాల నుంచి ముక్తి కలిగిస్తాడు. అటువంటి నారాయణ మంత్రాన్ని స్మరణ చేస్తూ, శివాయ నమః అన్న మంత్రాన్ని స్మరణ చేస్తూ తప్పకుండా ఎవరైతే ఈరోజు నక్తముగా ఉపవాసముగా ఉంటారో, మీరు 6వ తేదీ నక్తముగా ఉంటే 7వ తేదీ పాలన చేయవచ్చు. 7వ తేదీ ఉపవాసం ఉంటే, నక్తముగా ఉంటే 8వ తేదీ పాలన చేయవచ్చు. అలా చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఆనందమయ శుభజీవనాన్ని పొందుకొని శివకేశవుల యొక్క అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని తెలియజేసుకుంటూ శుభమస్తు. సర్వం నారాయణార్పణమస్తు.